మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 8. దీపావళి. మనిషికి వెలుగు కావాలి, జ్ఞానం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, అమృతత్వం కావాలి. కానీ సృష్టిలో చీకటున్నది, అజ్ఞానము ఉన్నది, బాధ ఉన్నది, అశాంతి ఉన్నది, దుఃఖము ఉన్నది, మృత్యువు ఉన్నది. చీకటితో పోరాటము, వెలుగు కోసం ఆరాటము, అజ్ఞానం వలన వేదన, జ్ఞానం కోసం సాధన, బాధ అంటే భయము, సుఖమే ధ్యేయము, అశాంతిలో తేలని కథనము, శాంతిని చేరలేని గమనము, దుఃఖము గురించి మదన, ఆనందం కోసం తపన, మృత్యువుతో నిత్య సంఘర్షణ, అమృతత్వం వైపు ఆకర్షణ. ఇదే ఆదిమానవుని నుండి నేటి అణుమానవుని వరకు అవిచ్ఛిన్నంగా ప్రవహించిన మానవ స్వభావం. కానీ చీకటి మనిషికి శత్రువు కాదు. చీకటి తల్లి ఒడి లాంటిది. ఆడుకుని అలసిపోయి వచ్చిన పిల్లవాడు తల్లి ఒడిలో సేద తీరినట్లు మనిషి పగలంతా వెలుగులో యావచ్చక్తిని వ్యయపరిచి శ్రమించి చీకటిలో కళ్ళు మూసుకొని విశ్రమించి పునః తన శక్తిని తాను పుంజుకుంటున్నాడు. మనిషికి అశాంతియే లేకపోతే, మనసులో అలజడి అసంతృప్తియే లేకపోతే విజ్ఞాన శిఖరం వైపు గమనమే లేదు. విజ్ఞాన కమలం వికసించటానికి సూర్యకిరణం లాంటిది అశాంతి. శ్రావణ పయోధరాలు కుంభవృష్టి కురిసిన పిమ్మట గగనమండలం నిర్మలమై శుభ్రమై కాంతిమంతమైనట్లే అశ్రుతరంగిణి సుస్నాతుడైన మనిషిని కణకణమండే అగ్నిలో పుటం పెట్టబడిన బంగారం శుద్ధమై భాస్వరమైనట్లే బాధానల జ్వాలా పరితృప్తుడైన మనిషిని. జీవితానికి మృత్యువనే ఒక సరిహద్దుయే లేకపోతే జీవితం మందగమనమై స్తంభించిపోతుంది. జీవితానికి వేగాన్ని అందించేది మృత్యువే. ఆ వేగం లేకపోతే జీవితానికి రుచియే లేదు. అందుకే అమ్మ అన్నది, చీకటియే వెలుతురునకు ఆధారమని, బాధే చైతన్యమని, బాధలేని జీవితం కంటే మరణమే నయమని. ద్వంద్వాలు తానైన అమ్మకు అవి అభేదమే కావచ్చు. చీకటిని చూచి చిందులు తొక్కే చిన్న బాధకైనా మనసు చితికిపోయే, మృత్యువును తలుచుకుంటే గుండె జారిపోయే మానవునకు ఆశామృతాన్ని అందించటానికి, సమదృష్టిని స్థిరచిత్తాన్ని ప్రసాదించటానికి అమ్మ చెప్పిన మృదూక్తులు కావచ్చు. ఏమైనా ఎన్ని ఉన్నా మనిషికి అజ్ఞానం మాత్రం ప్రబల శత్రువే. మనిషిని మందబుద్ధిని, భ్రష్టుడిని, పతితుడిని చేసివేస్తుంది. ఆ అజ్ఞానానికి సంకేతం కావచ్చు. ఈ మాసం 12న దేశమంతా మహోత్సాహంతో జరుపుకునే దీపోత్సవం. నాడు ప్రతి నగరము దీపడోల, ప్రతి వీధిన దీపమాల, ప్రతి వాకిలికి దీపతోరణం, ప్రతి మూలన చీకటికి వెలుగు తోరణం. అమ్మా, కోటి కోటి జ్యోతులు జాజ్వలమై వెలుగుతున్నా, అనంత కాంతి వెల్లువ కదులుతున్నా మా మనసులోనికి ఒక్క కిరణము జొరబడదే. జగమంతా ఇలా జ్యోత్స్నమయమైన మా మనసు ఇంకా చీకటి కప్పుకొని మూలుగుతోందే. అమ్మా, కనికరంతో నీ మృదుకరంతో ముదంతో ఆముదం పోసైనా మా మలిన మనస్సులో ఒక చిన్న ప్రమిదను వెలిగించమ్మా. ద్వాపరంలోని ఆ ధనుస్సు మరొక్కసారి సంధించుమమ్మా. స్వర్గనరకాలు పాపపుణ్యాలు ఉన్నా లేకపోయినా మా మనస్సుల్లోని అసురులా వధించుమమ్మా. సహస్ర శీర్షాలతో విజృంభించిన ఆ అసుర ప్రవృత్తిని ఛేదించుమమ్మా. మాలో వేళ్లు తన్నుకుపోయిన తమాల వృక్షాల ఆమూలము ఛేదించవమ్మా. భాస్కరునికి మహోజ్వల కాంతిని, సుధాంసునికి శీతల జ్యోత్స్నను, శతకోటి నక్షత్రాలకు అపారమైన వెలుగును ప్రసాదించిన నీకు మాలో ఒక్క నిప్పురవ విదిలించడానికి, ఒక చిన్న వత్తిని వెలిగించటానికి ఇంత ఆలోచన, ఇంత విలంబన ఎందుకమ్మా? మాలో మానవత్వం కొన ఊపిరితోనైనా ఉండగానే మా మేలు కోరి నీవు మేలుకోవమ్మా. మాలోని రక్కసులను చంపి చీకటిని బయటకు పంపి మాలో మళ్ళీ మానవత్వం నింపి మమ్ము దీవించుమమ్మా. వేయి వెలుగులతో నీవు దీవించుమమ్మా.
నవంబర్ 1966. వ్యాసం 9. క్రిస్మస్. నీవు మా యేసయ్యను కన్న మరియమ్మవా అమ్మా అన్నది ఒక క్రైస్తవ స్త్రీ అమ్మ ముఖంలోకి జాలిగా చూస్తూ. యేసు ప్రభువువా అమ్మా నీవు అన్నాడొక క్రీస్తు మతస్థుడు అమ్మ వైపు పరిశీలనగా చూస్తూ. ఈ సంఘటన కొన్ని ఏండ్ల క్రింద అమ్మ ఒక క్రైస్తవ వైద్యశాలను తన పాదరజస్సుతో పావనం చేసినప్పుడు జరిగింది. అవును, విశ్వజనని అయిన అమ్మ విశాల ప్రపంచంలో వివిధ మత సంప్రదాయాలను అవలంబించి తన బిడ్డలకు వారి వారి భక్తి ప్రపత్తులను అనుసరించి బహురూపాలలో దర్శనమీయడం సహజం. మానవత్వాన్ని నేలబెట్టి కాలరాచి దానవత్వం విశృంఖల వీరవిహారాన్ని చేస్తున్న తావులో దివ్య ప్రేమ సందేశాన్ని అందించడానికి అవతరించాడు పీడిత జన సందోహానికి ఆశాజ్యోతి అయిన క్రీస్తు భగవానుడు. ఈనాడు కుల మత వర్ణ వర్గాది విభేదం లేని వసుధైక కుటుంబం కావాలని శాంతి కాముకులు ప్రపంచ దేశ నాయకులు ఉపన్యాసాలిస్తున్నారు, పత్రికలలో వ్రాస్తున్నారు. కానీ వాస్తవిక జీవితంలో పంక్తి భోజనంలో తప్ప అన్ని రంగాలలోనూ కుల మత వర్ణ వర్గాది విభేదం ప్రపంచమంతటా పైశాచిక నృత్యం చేస్తోంది. ఒక వంక నవ్య మానవతా వ్యవస్థాపన కోసం ఆకాంక్ష, వేరొక చోట సోదర మానవులను మానవులుగా చూడలేని దౌర్భాగ్య స్థితి. వెలుగు కోసం వెతుక్కుంటూ అంధకారాన్ని ఆహ్వానిస్తోంది మన సభ్య మానవ సమాజంలో అధిక భాగం. ఇటువంటి వెలుగు చీకట్ల సంధికాలంలో సమావిర్భవించి సర్వప్రాణికోటికి జననియై సర్వసమభావనముల్లసితయై సదసుల ప్రేమావతారమూర్తి అయి అమ్మ జిల్లెళ్ల ముడిలో విలసిల్లుతున్నది. ఈ నెల 25వ తేదీ క్రీస్తు భగవానుడు అవతరించిన శుభదినం. నాడు పాశ్చాత్య ఖండం నుండి వెలుగును విరజిమ్మిన దివ్యజ్యోతి నేడు ప్రాచ్యఖండం నుండి విశ్వమంతటా ప్రేమసుధను వర్షిస్తోంది. ఆ ప్రేమరూపుడే ఈ ప్రేమమూర్తి. పురుషాకృతిలో మనకు ప్రేమామృతాన్ని అందించిన అవతారమూర్తి క్రీస్తు. మాతృమూర్తి అయి మహనీయ వాత్సల్యంతో విశ్వాన్ని పునీతం గావిస్తున్న జగన్మాత అమ్మ. ఆ ప్రేమామృతంలో మునిగి పునీతులం కావటమే మన కర్తవ్యం. డిసెంబర్ 1966. వ్యాసం 10. మకర సంక్రాంతి. దృశ్యమానమైన బాహ్య ప్రకృతి మానవుల అంతఃప్రకృతికి ప్రతీక. వ్యక్తస్థితిలోనూ అవ్యక్త స్థితిలోనూ ప్రకృతి ఒకటే కాబట్టి దాని ధర్మంలో భేదం ఉండదు. సంక్రాంతి వచ్చింది. కర్షకులు సంవత్సరమంతా చేసిన కృషికి ఫలితాన్ని అనుభవించే ఆనందకర సమయం ఇది. అయితే ఈ సమయంలో ఎంతమంది ఆనందించగలుగుతున్నారు? ఎందరు దుఃఖపు కౌగిలిలో నలుగుతున్నారు? దీనికి సమాధానం చెప్పటం కష్టం. వర్షాలు చాలక పైరు కొన్ని చోట్ల ఎండిపోయింది. కొన్ని చోట్ల వర్షాధిక్యం వల్ల గంగపాలైంది. సమవర్షాలున్నా కొన్ని చోట్ల కారణాంతరాల వల్ల పైరు దెబ్బతిన్నది. అన్ని బాధలకు తట్టుకొని కొన్ని చోట్ల పైరు చక్కగా పండింది. ఈ అస్తవ్యస్త స్థితిలో ఒక అర్ధవిశేషం అంతర్లీనమై ఉన్నది. అఖండ ప్రకృతిలో అంతర్భాగాలైన మానవ ప్రకృతులలో కొన్ని బలహీనాలు, కొన్ని బల విశిష్టాలు, నేనిలా ఉండాలి, అది అలా కాకూడదు అని శాసించటానికి ఎవ్వరికీ సామర్థ్యం లేదు. సర్వావాంతర భేద సమన్వితయ్యై సర్వశక్తి విలసితమైన మహాప్రకృతికే అటువంటి సామర్థ్యం ఉంది. మానవుల యొక్క చిత్త ప్రవృత్తుల వైపరీత్యాలను బట్టి నేడు ప్రపంచంలో ఇటువంటి దుర్భిక్ష క్షామాది బాధలు కలుగుతున్నాయని కాదు దీని ఉద్దేశ్యం. బాహ్యమని అంతరమని ద్విధా విభక్తమైన ప్రకృతి యొక్క మూలమొక్కటేనని, దాని స్వభావాన్ని అవగతం చేసుకొని అనుభవించటమే మన కర్తవ్యమని మాత్రమే మనం తెలుసుకోవాలి. అందుకే చేతలు చేతుల్లో లేవు, సృష్టి సహజం అంటుంది అమ్మ. మహాప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ప్రవచించిన ఈ 2 వాక్యాలలో సర్వ వేదసారం గర్భితమై ఉన్నది. సర్వ వేదాంత సౌరభ్యం గుబాళిస్తోంది. అమ్మా, మధుర మాయావిలసితమైన నీ ప్రకృతి రహస్య విజ్ఞాన పరిష్వంగంలో నీ బిడ్డలనందరినీ నిర్విశేషంగా లాలించి పాలించవా? పవిత్రమైన ఈ మకర సంక్రాంతి కాంతిలో క్రాంతి పదాన్ని మాకు చూపించు తల్లి. జనవరి
1967. ఈ వ్యాసాలకు అనుబంధంగా క్రింద అమృతతుల్యమైన అమ్మవాక్యాలు ఇవ్వబడ్డాయి. వరుస సంఖ్యలో వాటిని కూడా ఇక్కడ చదువుకొని అర్థం చేసుకొని ఆ అమృతానందాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. అమ్మవాక్యాలు. భగవంతుడు. అన్నీ తానేననుకునే మనస్తత్వమే భగవంతుడు. రెండూ లేనివాడు, రెండూ అయినవాడు భగవంతుడు. నేను గురువును కాను, మీరు శిష్యులు కారు. నేను మార్గదర్శిని కాను, మీరు బాటసారులు కారు. నేను అమ్మను, మీరు బిడ్డలు. ఏకాగ్రత. మనసు నిలుపుకోవాలని కోరిక కలిగిందిగా, మనసు నిలుపుకొని ఏదో పొందాలని భావం ఏర్పడ్డదిగా. ఇంతకు ముందు లేని ఒక ప్రయత్నం నీలో ఇప్పుడు బయలుదేరింది. ఆ బయలుదేరటానికి కారణమైనదే ఎప్పుడో ఒకప్పుడు నీకున్నది ఇస్తుంది. నీకున్నదంటే తాను ఇచ్చిందే, నీ సొంతమేమీ లేదు. దానికి తరుణం రావాలి అంటాను. లౌకిక విషయాలకు ఏ శక్తి సాయపడుతుందో నీవు అడుగుతున్న పరమార్థ స్థితికి కూడా అదే సాయపడుతుంది. దీనికి ఎవరో దానికి వారే. అన్ని వేళలా అన్నిటి యందు ఒకే భావం కలిగి ఉండటమే ఏకాగ్రత. సాధన. సాధన అయినా నీ చేతిలో ఉన్నదని నేను అనుకోను. సాధన కూడా సాధ్యం కావాలి కదా అనుకుంటున్నాను. సాధ్యం కానిదే సాధన చేయలేవు కదా. ఇప్పటికి ఎన్ని రకాలుగా విని ఉంటావు, ఎన్ని గ్రంథాలు చదివి ఉంటావు. ఎందులోనైనా ఎవరైనా చేయవద్దని చెబుతున్నారా? చేయకూడదని నీకున్నదా? చెప్పేవారు లేక కాదుగా మానుకోవడం. ఎవరైతే ఈ ధర్మాలను, వీనిని ఆచరించే విధానాలను తెలుసుకున్నారో వారే చేయలేకపోతున్నారు. అట్లా కాదని చేతులు ముడుచుకొని కూర్చోవటం చేతనైనా అంతా మనిషి చేతిలో ఉన్నట్లే. అది చేత కావటం లేదు. అన్నిటినీ చేయించేదేదో మనకు తెలియదు కాబట్టి మనం చేస్తున్నామని అనుకుంటున్నాం. సాధ్యమైన దానినే మనం చేస్తున్నాం. ఇది తెలిసేటంత వరకు సాధన చేస్తున్నాం అనుకుంటాం. మనంగా ఏమీ చేయలేమనేది నా అనుభవం నాన్న. ఆధారం. అమ్మ అంతులేనిది, అడ్డులేనిది, ఆధారమైనది. ఆధారం అంటే ఇప్పుడు మీరున్నారు, ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. మీకు బల్ల ఆధారం, బల్లకు గొలుసుల ఆధారం, గొలుసుకు దూలం, దూలానికి గోడలు, గోడలకు భూమి, భూమికి ఆకాశం. ఇట్లా ఆధారం సర్వత్రా వ్యాపించి ఉన్నది. పూలు ఉన్నాయనుకో, వాటికి దారం ఆధారం, దండగుచ్చడానికి. పూలకు కొమ్మ, కొమ్మకు చెట్టు, చెట్టుకు భూమి ఆధారం. దీనికి అంటే ఆధారత్వానికి అంతు ఏముంది? సర్వానికి సర్వము ఆధారం. దైవత్వం. దైవత్వం అంటే 4 చేతులు, కిరీటము కాదు. అన్ని రూపాలు ఒకటేనన్న స్థితి రావటమే దైవత్వం. ఏకత్వం గల సంకల్పమే దైవత్వం. భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. పరిధులు దాటిన మమకారం మాధవత్వాన్ని సూచిస్తుంది. అమ్మ. జయ హో మాతా.